ఈ రోజు జొన్న పిండితో స్వీట్ చేసుకుందామండి. అలాగని నేను ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను, ఒక 10 బాదం పప్పులు కట్ చేసి పెట్టాను, ఒక 5 జీడిపప్పులు కట్ చేసి పెట్టాను, ఒక 10 కిస్మిస్లు తీసుకున్నాను, ఒక కప్పు ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను, ఒక కప్పు కాదని ముప్పావు కప్పు పాలు, 2 కప్పులు పాలు వేసుకోవాలండి. మనం ఒక కప్పు పిండి తీసుకున్నప్పుడు 2 కప్పులు పాలు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఇంకోండి స్వీట్ కి నెయ్యి వేస్తున్నానండి, 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇంకోండి 2 స్పూన్లు వేసాను. ఇంకోండి నెయ్యి వేడెక్కింది కదా, జీడిపప్పు వేస్తున్నానండి, అలాగే బాదం పప్పు కూడా వేసేస్తున్నాను. కొంచెం లైట్గా వేపేసుకొని మనం పక్కా తీసేస్తున్నాం. ఇంకోండి కొంచెం లైట్గా వేగాయి కదా, ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసేస్తున్నాను. ముందే కిస్మిస్లు వేస్తే మాడిపోతాయి కదండి, అందుకని వేయలేదు. ఇంకోండి కిస్మిస్ జీడిపప్పు కూడా వేగిపోయింది, మనం ఈ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు జొన్న పిండి వేపుకుందాం అండి. ఈ నెయ్యిలో జొన్న పిండి కూడా వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి. ఇంకా చూడండి మొత్తం నెయ్యి పీల్చేసింది కదా. ఇప్పుడు ఇది కొంచెం మనం ఇలా కలుపుతూ ఉండాలండి. సిమ్లోనే ఉంచండి, ఐలో ఉంచకండి. స్టవ్ సిమ్లోనే ఉంచితేనే బాగా వేగుతుంది, ఐలో పెట్టకపోతే మాడిపోతుందండి ఈ పిండి. ఇంకోండి ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను, ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి కూడా పెట్టాను, 2 స్పూన్లు వేసుకుందామండి. ఇది ఎండు కొబ్బరి కూడా ఈ నెయ్యిలో ఈ పిండి వేగింది కదండి, ఇందులో కొంచెం ఇది వేసేసుకుందాము. వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 స్పూన్లు వేసానండి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదండి, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. నాకైతే ఎండు కొబ్బరి ఉందని నేను ఎండు కొబ్బరి వేసానండి. వేసిన తర్వాత ఈ కొబ్బరి వేసిన తర్వాత 2 నిమిషాలు వేగాలండి. పిండి 2 నిమిషాలు వేగింది కదా, ఈ కొబ్బరి కూడా ఈ పిండిలో వేసాం కాబట్టి ఇంకో 2 నిమిషాలు వేగి మనం పక్కా తీసేసుకోవాలండి. ఇంకోండి 2 నిమిషాలు వేగింది కదా, ఇది కూడా ఈ పిండి కూడా మనము ప్లేట్లో తీసేసుకుందాం కదా పక్కకి. ఇంకోండి పిండి వేపి పక్క తీసుకున్నాం కదా, అదే కళాయిలో నేను పాలు కూడా వేస్తున్నానండి. ఇంకోండి 2 కప్పులు పాలు వేస్తున్నానండి నేను. ఇంకోండి సరిపోద్ది. ఆల్రెడీ మళ్ళీ బెల్లం వేసుకుంటాం కదండి, మళ్ళీ పాకం వచ్చేస్తుంది. 2 కప్పులు పాలు సరిపోతాయి. 1 కప్పు జొన్న పిండికి 2 కప్పులు పాలు సరిపోతాయి. ఇంకోండి పాలు మరిగే చూడండి, ఆల్రెడీ ఈ మరిగి పాలే కాబట్టి ఒక పొంగు వస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఈ పాలు పొంగు వచ్చినాయి కదండి, ఇప్పుడు ఈ పిండి మనం కొంచెం వేసుకుంటా ఇలాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. సిమ్లోనే ఉంచండి, ఐలో ఉంచకండి స్టవ్. కొంచెం వేస్తా కలపండి, అలాగైతే ఉండలు కట్టకుండా ఉంటుంది స్వీట్కి. చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తము, ఉండలు లేకుండా. ఉండలు ఎక్కడా ఉండకూడదండి, ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి మనము. ఇప్పుడు ఇందులోనే చిటికెడు సాల్ట్ వేస్తానండి. స్వీట్కి సాల్ట్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక చిటికెడు అంత వేసుకుంటే చాలు, ఎక్కువ వేయకూడదు. వేసేసి ఇలా కలిపేసుకుందామండి మొత్తము. చూడండి పిండి మొత్తం ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. ఇగోండి బెల్లం వేసేస్తున్నాను, 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. వేసేసి ఇలా కలిపేసుకొని సిమ్లోనే ఉంచండి అండి, ఐలో పెట్టవద్దు. ఎందుకంటే ఈ పిండి సిమ్లో ఉంచితే ఈ వేడికి ఈ బెల్లం కరిగిపోద్ది కదండి, చాలా బాగుంటుంది. అలా అయితే ఇలా కలుపుతూనే ఉండండి, అడిగట్టేస్తుంది మళ్ళీ. ఈ బాదం పప్పు జీడిపప్పు కూడా వేసేసుకుందామండి, కిస్మిస్లు కూడా వేసేసి కలిపేసుకుందాం. ఇంకోండి చూడండి బెల్లం కూడా కరిగిపోయింది. ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇంకోండి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేసి ఈ వేడికి కరిగిపోద్దండి. చూడండి బెల్లం అంతా కూడా కరిగిపోయింది చూడండి, ఎక్కడ బెల్లం ముక్క కూడా కనపడలేదు. ఈ స్వీటు పొద్దున్నే పిల్లలకు ఒక 2 స్పూన్లు పెడితే మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. జొన్నపిండి స్వీటు మామూలుగా అయితే జొన్నపిండి రొట్టెలు ఇలాంటివి తినరు కదండి పిల్లలు, దోశలు తప్ప. ఇలాగ ఒక్కొక్కసారి స్వీట్ కూడా ఇలాగా
ఈవినింగ్ స్కూల్ నుంచి రాబోతాడుకు చేసి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ స్వీటు. ఎందుకంటే మనం బెల్లమే వేస్తాం కాబట్టి, షుగర్ వేయం కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా చేసి పెడితే. ఎండు కొబ్బరి జొన్న పిండి అండి స్వీటు. ఇంకోండి ఇంకా అయిపోయింది ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళకి కూడా తినాలనిపించినప్పుడు ఇలాగ సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ఈ స్వీటు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ జొన్న పిండి ఎండు కొబ్బరి స్వీట్ ఎలా ఉంటుంది అనేది. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇంకోండి ఇంకా అయిపోయింది ఇది. మనము ఇంకా స్టవ్ ఆపేసుకుందాం అండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. వేడి వేడిగా తింటుంటే కొంచెం ఇంకా నెయ్యి కావాల్సిన వాళ్ళు ఇంకో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా అయిపోయిందండి ఇంక ఇది ఇంతే.